హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి లేటెస్ట్ అండ్ న్యూ జాబ్ అప్డేట్ తెలుసుకుందాం. చాలా మంది ఉద్యోగాలు లేక చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. పడేవాళ్ళు ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటే సులువుగా ఉంటుంది. అలా కష్టాలు పడేవారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఇలా వచ్చిన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మీకు ఏదో ఒక రకంగా జాబ్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఖర్చులకు ఎంత శాలరీ వచ్చినా ఇట్టే ఖర్చు అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అదనంగా పార్ట్ టైం జాబ్ వెతుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో అలాంటి ఒక మంచి ఈజీ పార్ట్ టైం జాబ్ గురించి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు దీనిలో ఎలాంటి చదువు లేకపోయినా పర్లేదు, మీరు ఈ జాబ్ని చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వారైనా సరే దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే పెద్ద వయసు వారైనా సరే, ఇంట్లో ఉండే మహిళలైనా సరే, మగవారైనా సరే, స్టూడెంట్స్ అయినా సరే దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి క్వాలిఫికేషన్ వారైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనిని చేయడానికి మీరేమి డిగ్రీలు, గ్రాడ్యుయేషన్లు కూడా చదివి ఉండాల్సిన అవసరం లేదు. 8th 10th అలాగే ఇంటర్ చదివిన వారైనా సరే దీనిలో మీరు జాయిన్ అవ్వచ్చు. దీనిలో మీరు ప్యాక్ చేయవలసిన వస్తువులు వచ్చేసి, మనం ఇంట్లో పాత్రలు శుభ్రం చేసే VIM సబ్బులను ప్యాక్ చేయాలి. అంటే విమ్ సబ్బులను ప్యాక్ చేయాలి. ఈ ప్యాకింగ్ మీరు ఇంటి దగ్గర ఉండైనా చేయవచ్చు, లేదా ఫ్యాక్టరీకి వెళ్ళైనా చేసుకోవచ్చు. మీరు ప్యాకింగ్ చేయవలసిన పూర్తి సామాన్లను మీకు కంపెనీయే ఇవ్వటం జరుగుతుంది. వారే మీకు రోజు ఉదయం 9 గంటలకు మెటీరియల్ అనేది పంపిస్తారు. సాయంత్రం 6 గంటలకు వచ్చి తీసుకెళ్తారు. కాబట్టి మీరు దీనికోసం కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రతి నెల 1వ తారీఖు శాలరీ అనేది అకౌంట్లో పడుతుంది. మీరు ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క వస్తువుని పెడుతూ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. మీకు మొదటి నెలలు మీరు చేసిన దానిని బట్టి శాలరీ అనేది ఇస్తారు. 3వ నెల నుండి ఇంత శాలరీ అనేది నిర్ణయిస్తారు. దీని గురించి కూడా మీరు క్లియర్గా వారితో మాట్లాడుకోవచ్చు. దీనికోసం వారు మీ దగ్గర ఎలాంటి డబ్బు అనేది తీసుకోరు. ఒకవేళ వారు డబ్బు అడిగారంటే మాత్రం అది ఫేక్ అని అర్థం చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్